బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని జొన్నవాడ సెంటర్ వద్ద జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరిగాయి. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్వప్నిల్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, డాక్టర్ స్వరూపరాణి వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించామన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించామన్నారు. ప్రమాదం జరిగి రోడ్డుపై పడి ఉన్న వ్యక్తులకు సాయం అందించాలని చెప్పారు. సాయం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అంతేకాక పారితోషికంతో పాటు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందజేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి సాయం అందించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. పోలీసులతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగదని స్పష్టం చేశారు. ఏం జరిగిందో కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ ముఖ్యంగా గుర్తుపెట్టుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే మనం మన కుటుంబాలు డైరెక్ట్గా తలకి ప్రమాదం జరిగింది అనుకోండి, అంటే ఆ పర్సన్ మనం కోల్పోతుంది. ఇక్కడ అందరికీ నమస్కారం. ఈరోజు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా డీటీసీ చందర్ గారి ఆదేశాల మేరకు మన బుచ్చిలో రోడ్ సేఫ్టీ పైన ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. జనరల్గా మన వాళ్ళు ఎట్లా రోడ్డు పైన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, 2 వీలర్స్ అయితేనేమి, 4 వీలర్స్ అయితేనేమి, ఆటో వాళ్ళు అయితేనేమి, మరియు ఎవరైనా కానీ రోడ్డు పైన ఎవరైనా నడుస్తున్నా కూడా లేదా రోడ్డును ఎటువంటి విధంగా ఉపయోగిస్తున్నా వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పించడం జరిగింది. దాంతోపాటు గుడ్ సమారిటన్ అనే లా పైన, అంటే యాక్సిడెంట్లు అయ్యి ఎవరైనా కానీ సదగాత్రుల్లో పడి ఉంటే వాళ్ళకి ఎటువంటి సహాయం చేయాలి, సహాయం చేస్తే వచ్చే కష్టాల నుంచి ఒకప్పుడు ఊహిస్తున్న కష్టాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా ఉన్నాయని జనాలకి గుడ్ సమారిటన్ లా గురించి చెప్పడం జరిగింది. గుడ్ సమారిటన్ లా ప్రకారం ఇప్పుడు ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదండి. దానికి తోడు ప్రశంసాపత్రం మరియు 5,000 రూపాయలు బహుమతి ఇవ్వబడి జరుగుతుంది కలెక్టర్ గారి ద్వారా. ఇది చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో డాక్టర్ స్వరూపరాణి గారు మరియు రఘువర్ధన్ రెడ్డి గారు నేను పాల్గొన్నాను.